హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అనూస్ కిచెన్ అండ్ వ్లాగ్స్ అండి. ఈరోజు వీడియోలో జున్ను పాలు లేకుండా అలాగే మనకి ఎగ్స్ లేకుండా జున్నును ఎలా చేసుకోవాలో చూద్దాము. చూస్తున్నారు కదా గడ్డలాంటి జున్ను ఎలా వచ్చిందో చాలా టేస్టీగా కూడా ఉంటుందండి. మరి ఎలా చేసుకోవాలో కూడా చూసేద్దాం రండి. దీనికోసం ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులోనికి ఒక హాఫ్ లీటర్ వరకు పాలు తీసుకోవాలి. మీరు కావాలంటే ఒక లీటర్తోనైనా ఈ జున్నుని తయారు చేసుకోవచ్చు. అలాగే ఇందులోనికి తురుముకున్న బెల్లాన్ని ఒక కప్పు వరకు వేసుకోవాలి. అలాగే ఒక 2 టీ స్పూన్ల వరకు పంచదార వేసుకోవాలి. మీరు ఓన్లీ పంచదారతో కూడా చేసుకోవచ్చండి. కాకపోతే ఇలా కొద్దిగా బెల్లం అలాగే కొద్దిగా పంచదార వేయడం వల్ల టేస్ట్ అనేది బాగుంటుంది. ఇప్పుడు ఈ బెల్లం అలాగే పంచదార అంతా కూడా కరిగేంత వరకు కలుపుకోవాలి. లేదంటే ఒక 5 నిమిషాల పాటు పక్కన పెట్టేస్తే బెల్లం అంతా కూడా కరిగిపోతుంది. ఇప్పుడు బెల్లం అంతా కూడా కరిగిపోయిన తర్వాత ఇంకొక బౌల్లోనికి ఈ విధంగా వడకట్టుకోవాలి. ఇలా వడకట్టుకోవడం వల్ల బెల్లంలో ఏదైనా నలకలు ఉంటే కనుక ఈ విధంగా స్ట్రైనర్ ద్వారా వచ్చేస్తాయి. పాలను ఈ విధంగా వడకట్టేసుకున్న తర్వాత ఇందులోనికి మిల్క్ జున్ను పౌడర్ కామధేను అని ఉంటుందండి. మనకి సూపర్ మార్కెట్స్లో కానీ లేదంటే డీమార్ట్స్లో కానీ దొరుకుతూ ఉంటుంది. ఈ ప్యాకెట్ మనకి ఒక హాఫ్ లీటర్ పాలకైతే కరెక్ట్గా సరిపోతుందండి. దీనిపైన మనకి ఎలా ప్రిపేర్ చేసుకోవాలో కూడా రాసి ఉంటుందన్నమాట. ఇప్పుడు దీన్ని ఇందులోకి వేసేసుకోవాలి. అలాగే ఇందులోనికి మనం జున్నుకైతే ఎలా వేస్తామో మిరియాల పొడి, యాలకుల పొడి అదే విధంగా ఒక పావు టీ స్పూన్ మిరియాల పొడి, అలాగే ఒక పావు టీ స్పూన్ వరకు యాలకుల పొడి కూడా వేసుకోవాలి. సేమ్ యాజ్ టీజ్గా ఉంటుందండి. ఈ జున్ను అయితే మనం నార్మల్గా జున్ను పాలతో ఎలా చేస్తామో అదే విధంగా ఉంటుందన్నమాట. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. ఈ పౌడర్ వేసిన తర్వాత ఉండలు లేకుండా బాగా మిక్స్ చేసుకోవాలి. ఈ విధంగా కలుపుకున్న తర్వాత మనకి జున్ను పాలు అయితే రెడీ అయిపోతాయి. ఇప్పుడు దీన్ని మనం ఉడికించుకోవాలి. స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకొని అందులోనికి ఒక 2 గ్లాసుల వరకు వాటర్ వేసుకోవాలి. ఇలా వాటర్ వేసిన తర్వాత దీనిలోనికి ఒక స్టాండ్ని కానీ లేదంటే ఒక చిన్న గిన్నెని కానీ పెట్టుకోవాలన్నమాట. ఇలా పెట్టిన తర్వాత రెడీ చేసుకున్న జున్ను పాల గిన్నె ఉంది కదా, దీన్ని కూడా ఈ విధంగా పెట్టేసి మనకి ఇందులోకి వాటర్ ఏమీ పడకుండా దానిపైన ఒక మూత పెట్టుకోవాలి. అలాగే దీనిపైన ఉడికించుకోవడం కోసం ఇంకొక ప్లేట్ మూత పెట్టేసి మీడియం ఫ్లేమ్లో ఉడికించుకోవాలి. ఇది ఉడకడానికి మనకి ఒక 15 నుండి 20 మినిట్స్ అయితే టైం పడుతుందండి. మధ్య మధ్యలో చెక్ చేసుకోవచ్చు. ఇలా ఒక నైఫ్ తీసుకుని దీనికి గుచ్చామంటే కనుక దానికి ఏమీ అంటుకోకుండా ఉంటే కనుక జున్ను అయితే రెడీ అయిపోయినట్టే. ఒకవేళ అంటుకుంటే కనుక ఇంకొక 5 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. జున్ను ఉడికిపోయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని చల్లారబెట్టుకుని వెంటనే కాకుండా 1 అవర్ పాటు ఫ్రిడ్జ్లో పెట్టుకుని తీసుకుంటే కనుక చాలా టేస్టీగా ఉంటుంది. నేను ఇక్కడ 1 అవర్ పాటు ఫ్రిడ్జ్లో పెట్టిన తర్వాత చూపిస్తున్నానండి. ఈ విధంగా నైఫ్తో ఎడ్జెస్ని ఈ విధంగా అన్న తర్వాత మనం ఒక ప్లేట్లోనికి ట్రాన్స్ఫర్ చేసుకున్నామంటే గడ్డలాంటి జున్ను అయితే రెడీ అయిపోతుందండి. చూస్తున్నారు కదా ఎంత బాగా వచ్చిందో. టేస్ట్ కూడా చాలా చాలా బాగుందండి. సేమ్ యాజ్ టీజ్గా మనకి జున్ను పాలతో ఎలా చేస్తామో అదే టేస్ట్ ఉంటుందన్నమాట. ఎప్పుడైనా ఎవరికైనా జున్ను తినాలనిపించినప్పుడు ఇలా ఓసారి ట్రై చేయండి. చాలా చాలా బాగుంటుంది. మీరు కూడా ట్రై చేశాక మీకు ఎలా కుదిరిందో అనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అలాగే మీకు కనుక ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.